There are 44 mangoes, 121 bananas, and 11 apples. They have to be arranged in several rows in such a way that row contains equal number of fruits and each row contains fruit of one type. What is the minimum number of rows అంటుంది? ఓకే, సో 44 మ్యాంగోస్, 121 బనానాస్, 11 యాపిల్స్ ఉన్నాయంట. వాటిని సెవరల్ రోస్లో అరేంజ్ చేయాలంట. అట్లా ఏంటంట, ఎవ్రీ రో కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అంట. సో ఇలా పెట్టేస్తే ప్రతి రోలో ఏంటంట, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలంటే సేమ్ టైప్ ఉండాలంట. ఓకే, సో అలా కావాలంటే మనకేంది, ఈచ్ అనేది ఈక్వల్గా డివైడ్ కావాలి. అంటే ప్రతిదీ ఈక్వల్గా, ఇప్పుడు 44ని 121ని 11ని ఈక్వల్గా డివైడ్ చేసే నెంబర్ ఏంటిది, ఆ విధంగా ఉండాలంట. అంటే ప్రతి రోకి అన్ని ఉండాలి. ఇప్పుడు 11 యాపిల్స్ పెట్టినాం అనుకో, ఒక రోలో 11 యాపిల్స్ పెట్టినాం, ఇంకొక రోలో 11 మ్యాంగోసే పెట్టాలి. అట్లా వరుస బట్టి అన్ని మ్యాంగోసే ఉండాలి. అంటే ఏ అయితే 11 పెడతాం ఆ 11 మ్యాంగోసే ఉండాలి. సో అట్లా మళ్ళీ 11 పెడతాం. ఓకే, సో మళ్ళీ 11 పెడతాం, ఇంకో 11 పెడతాం. సో 44 కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఈ విధంగా అరేంజ్ చేయాలంటున్నా. అంటే సింపుల్గా ఏంటిది, ఫస్ట్ వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. వాటికి అవే కదా ఈక్వల్గా డివైడ్ చేసేవి. సో హెచ్సిఎఫ్ కనుక్కుందాం చూడండి. సో హెచ్సిఎఫ్ ఎంత, 44, 121, 11 యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది మనకి, 11 చూడగానే చెప్పొచ్చు. సో ఇప్పుడు వాటిని వరుసలుగా పేరిస్తే ఏమవుతుంది నాకు, ఇప్పుడు 44/11. ఓకే, సో ఒక వరుసలో 11 చొప్పున ఎన్ని వరుసలు వస్తాయి, 4 వరుసలు వస్తాయి. ఏంటివి, మ్యాంగోస్. ఓకే, సో మళ్ళీ బనానాస్ 121/11 సేమ్ ఇట్లనే పెడితే ఎన్ని వస్తాయి, 11 వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, యాపిల్స్ 11/11 అంటే ఎన్ని వస్తాయి, 1 వస్తాయి. ఇప్పుడు టోటల్గా ఓవరాల్గా ఎన్ని అంటుండు. ఓకే, ఆ వరుసల సంఖ్య అయితే కనీస వరుసల సంఖ్య అంటుండు. ఎంత, 4 + 11 + 1 15 + 1 ఎంత, 16. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, దీని వాల్యూ కనుక్కోమంటుండు. సో ఇక్కడ చూడండి మనకి ఏమడుతుంది, ఇవన్నీ 4th పవర్లో ఉన్నాయి కదా. సో ఇటు సైడ్ కూడా వీటిని 4th పవర్లో కన్వర్ట్ చేసాం. సో దీన్ని జనరల్గా ఏం రాసుకోవచ్చు, బయటికి తీసుకొస్తే 2/4 అంటే 4² రాసుకోవచ్చా. సో 4² ఇంటూ 16² ఏం రాసుకోవచ్చు, 4/4 రాసుకోవచ్చా. 4/4 ఈజ్ ఈక్వల్ టు 4/n ఇంటూ 4. దీన్ని ఇది 4/1, ఇదేంటి 4/1/2 అంటే కలిపితే ఎంత, 4/3/2 రాసుకోవచ్చా. ఓకే, సో ఇదెంత, 4/6. 4/6 ఈజ్ ఈక్వల్ టు 4/n+3/2 రాసుకోవచ్చా. సో భూములు సమానంగా ఉన్న ఘాతాలను సమానం చేయొచ్చు కదా. ఓకే, సో చేస్తే n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ, 6 - 3/2 అంటే ఎంత, 1.5. సో 6 - 1.5 అంటే ఎంత, సో 4.5. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A and B alone can do a piece of work in 4 and 9 days respectively. In how many days will the work be completed if they both work on alternate days starting with B అంటున్నాడు. ఓకేనా, సో ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారంట. సో A and B alone అంటున్నాడు కదా. సో ఏ ఎన్ని రోజులు చేస్తాడు, 4 డేస్లో చేస్తాడు. B ఎన్ని రోజులు చేస్తారు, 9 డేస్ చేస్తారు. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్ ఇఫ్ ద బోత్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అంటుంది. సో స్టార్టింగ్ విత్ బి. ఆల్టర్నేట్ డేస్ అంటే చూడండి, సెల్సియం ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 36. ఇది ఇంటూ 9, ఇది ఇంటూ 4. అంటే దీని అర్థం ఏంటిది, వాళ్ళు 2 డేస్లో ఎంత వర్క్ చేస్తారు. సో ఆల్టర్నేట్ డేస్ కదా. సో 2 డేస్లో 9 + 4 ఎంత, 13. సో 2 డేస్లో 13 యూనిట్స్ వరకు అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు టోటల్ 36 యూనిట్స్ అయిపోవాలి. 36 యూనిట్స్ అంటే 13 × 39 ఎక్కువైతుంది కాబట్టి 13 2 తీసుకోండి. 39 తీసుకొని కూడా చేయొచ్చు. సో కాకపోతే ఇప్పుడే మీకు అంత కన్ఫ్యూజన్ ఎందుకు కానీ. సో 13 2 26. సో 26 యూనిట్స్. సో 26 యూనిట్స్ అంటే ఇది ఎంత, 4 డేస్. సో 4 డేస్లో 26 యూనిట్స్ అయిపోయింది. సో 5th డే ఎవరు చేస్తారు. సో వాళ్ళిద్దరిది అయిపోయింది. ఎవరితో స్టార్ట్ అంటారు, 5th డే బి స్టార్ట్ చేస్తారు. అంటే 5th డే ఎవరు చేస్తారు, బి చేస్తారు. సో 4 యూనిట్స్ అయిపోతుంది. సో 4 యూనిట్స్ అయిపోతే ఎన్ని యూనిట్స్ అయిపోతాయి, 30 యూనిట్స్ అయిపోతాయి. ఓకేనా, సో 6th డే ఎవరు చేయాలి, ఏ చేయాలి. అంతేనా. సో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 6 యూనిట్స్. ఓకే, సో 30 యూనిట్స్ అయిపోయినాయి. 6 యూనిట్స్ని ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 9 యూనిట్స్. అంటే మన ఆన్సర్ 5 6/9. 3 2 6 3 3 9 5 2/3 డేస్ అనేది మన ఆన్సర్. ఓకే, సో మీకు ఇది 39 కూడా చెప్తా చూడండి. ఒకవేళ 39 అయితే ఎట్లా ఆలోచించాలి మనం. ఓకే, సో 39 అయితే ఎట్లా ఆలోచించాలో చెప్తా చూడండి. సో ఎందుకంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, ఇంత పెద్దగా చేయకుండా చేయొచ్చు. సో చూద్దాం చూడండి. సో ఒకవేళ 3 డేస్ చేసిరనుకో, అంటే 3 సెట్స్ ఎన్ని యూనిట్స్ అయిపోతుంది, 39 యూనిట్స్ అయిపోతుంది. కానీ మనకి యాక్చువల్గా వర్క్ ఎంత,
36 యూనిట్సే కదా. సో ఎన్ని రోజులు చేసినట్టు 6 days. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా వర్క్ ఎంత అయింది, ఇప్పుడు జనరల్గా ఎక్స్ట్రా వర్క్ 3 యూనిట్స్ అయింది అంతేనా. ఈ 3 యూనిట్స్ ఎవరు చేసినట్టు మనకి ఇక్కడ బీతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ చేసినట్టు అంతే కదా. సో సెకండ్ ప్లేస్లో ఏ చేసినట్టు, నెక్స్ట్ సెట్లో ఉండేది ఏనే కదా. ఫస్ట్ బి స్టార్ట్ అయితే నెక్స్ట్ ఏ చేస్తారు కదా. సో ఈ 3 యూనిట్స్ చేయడానికి ఏకే ఎంత టైం పడుతుంది, -3/9. 6 - 1/3 చేయండి. 6 - 1/3 అంటే ఎంత, 6 - 1/3 ఇస్ నథింగ్ బట్ మళ్ళీ 5 2/3 వస్తుంది. ఓకే, సో ఇదైతే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉందనుకో. సో 39 లోంచి ఇమీడియట్గా 3/9 అంటే సో ఇలా చేయొచ్చు అన్నట్టు, ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 4. The market price of a cap is 2000. Two successive discounts of 15% and X% are given. If the selling price is 1275, then what is the value of X అంటున్నాడు. ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ 2000 అంట, ఒకసారి 15% ఇంకొకసారి X% ఇచ్చిందంట. సో 2000లో 15% డిస్కౌంట్ ఇస్తే ఎంత మనకి 300 వెళ్ళిపోతుంది అంతేనా. 1700 ఉంటుంది. 1700 నుంచి 1275 అయిందంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు, ఇక్కడ మనకి 500 కావాలంటే ఎంత యాడ్ చేయాలి, లేదా 300 కావాలంటే ఎంత యాడ్ చేయాలి, 25 యాడ్ చేయాలి. ఓకే, సో ఇంకొక 400, 425 అంతేనా. సో 425 డివైడెడ్ బై, సో డిస్కౌంట్ ఎప్పుడైనా దాని ముందు ప్రైస్ 1700 మిన్నే కదా మనం ఇచ్చేది. సో 425/1700 ఇంటూ 100, ఇది కట్ అయిపోయింది. సో 17 2 34 అంటే ఇక్కడ 6 2 ఇది మిగిలింది. సో 17 5 85. సో ఎంత వచ్చింది మనకి 25% అనేది మన ఆన్సర్. If the simple interest on 600 for 4 years and the simple interest on 600 for 2 years together amounts to 180, then the rate of interest will be అంటుంది. ఓకే, సో 600 for 4 years అంట, 600 for 2 years అంట. సో ఓవరాల్గా 180 రూపీస్ వస్తుంది అన్నప్పుడు మనం సింపుల్గా దీన్ని ఏం చేయొచ్చు అంటే, సో టోటల్ 600 4 yearsని నేను ఏమనుకుంటున్నా అంటే 6 4 24 2400, లేదా ఈ 600ని ఓవరాల్గా 6 yearsకి ఇచ్చింది అనుకుంటున్నా అంతే కదా. 600 4 years 600 2 years అయితే 6 yearsకి ఇచ్చినాం అనుకో, ఏమవుతుంది మనకి ఇక్కడ మనం జనరల్గా PTR/100 ఫామ్లో ఇస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఆ 600 6 years ఈజ్ నథింగ్ బట్ 3600 1 year అనుకోవచ్చా. సో అంతే కదా. సో 3600 1 year అయినా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, మనం జనరల్గా PTR/100 చేస్తాం. సో అక్కడ అన్ని మల్టిప్లై అవుతుంది ఆటోమేటిక్గా మనం ఫామ్లో వేసినా ఏకపోయినా. సో ఇప్పుడు ఆ 3600 1 yearకి ఇచ్చిన 600ని 6 yearsకి వచ్చిన సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అంతే కదా. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, సో 180/3600 ఇంటూ 100. సో ఎంత ఉంది మనకి ఇక్కడ 36 5. సో ఎంత 5% అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A new student having weight 49 kg joined a class of 43 students and the average weight of the class reduces by 0.5 kg. What is the new average weight of the class అంటున్నాడు. ఓకేనా. సో ఎంతమందికి తగ్గుతుంది ఇప్పుడు, జనరల్గా ఎంతమంది ఉన్నారు, 43 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక పర్సన్ జాయిన్ అయ్యిందంటే 44 ఉన్నట్టు. ఓకే, సో అంటే ఒరిజినల్గా 49 kg ఉండే. సో ఇప్పుడు టోటల్ యావరేజ్ కావాలంటే ఏమైంది, వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ అంటున్నాడు. సో అది కూడా చూద్దాం. సో బిఫోర్ యావరేజ్ ఏమైంది, జనరల్గా ఇది 49 ఉండే. సో 44 మెంబర్స్లో ఒక్కొక్క 0.5 తగ్గిపోయేంత ఆ పర్సన్ దగ్గర ఉంటుంది అన్నట్టు అంతే కదా. సో 44 into 0.5 అంటే ఎంత మనకి ఇక్కడ, సో 22నా అంటే, సో క్లాస్ యొక్క యావరేజ్ బిఫోర్ ఎంత ఉంటుంది, 49 + 22 అంటే ఎంత, 71 kg ఉంటుంది. ఇదేంటిదంటే బిఫోర్ యావరేజ్, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇది బిఫోర్ యావరేజ్, ఆ పర్సన్ జాయిన్ అవ్వక ముందు అంతేనే కదా. సో ఇప్పుడు ఏమంటుండు, రెడ్యూసెస్ బై 0.5 kg అంటుండు. సో 0.5 తగ్గితే ఎంత, 71లోంచి 0.5 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 70.5 kg వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 1 is subtracted from the denominator of a fraction, it becomes 1/3. And if 1 is subtracted from the numerator, the fraction becomes 1. What is the fraction అంటున్నాం. ఓకేనా. సో a/b అనేది ఫ్రాక్షన్ అనుకుందాం. ఇప్పుడు ఏమంటుండు, 1 is subtracted from the denominator. సో ఇందులోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైందంట, ఇట్ బికమ్స్ 1/3. సో మనం ఏం రాసుకోవచ్చు, 3a is equal to b - 1 రాసుకోవచ్చా. ఓకే, సో b is equal to ఏం రాసుకోవచ్చు, 3a + 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటుంది మనకి ఇక్కడ,
1 is subtracted from the numerator, the fraction becomes 1 అంటుంది. ఓకే, సో న్యూమరేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రాక్షన్ ఏమైందంట 1 అంటుంది. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, a మైనస్ 1 అయిందా. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ 1 రాసుకోవచ్చు కదా. సో 3a ప్లస్ 1 ఇటు సైడ్ a ఇటు సైడ్ పోయి 1 ఇటు సైడ్ వచ్చింది అనుకుందాం. సో 2a ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -1. a ఈజ్ ఈక్వల్ టు -1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. b ఈజ్ ఈక్వల్ టు ఎంత -3 ప్లస్ 1. b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -2. సో ఫ్రాక్షన్ ఏమవుతుంది మనకి ఇక్కడ a బై b అంటే -1 బై -2. సో -1 బై -2 అంటే ఏమైంది 1/2. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A mixture of alcohol and water are in the ratio of 3:7. If it contains 4 liters more water than alcohol, then what will be the quantity of water in the mixture అంటున్నాడు. ఓకేనా. సో ఏమంటుంది మనకి ఇక్కడ ఆల్కహాల్ వాటర్ మిక్చర్ రేషియో ఎంత ఇచ్చింది మనకి 3:7 ఇచ్చిండు. సో నెక్స్ట్ ఏం చెప్తుండు, ఇఫ్ ఇట్ కంటైన్స్ 4 liters మోర్ వాటర్ దెన్ ఆల్కహాల్, ఆల్కహాల్ కంటే ఎక్కువ ఎంత ఉందంట 4 liters ఉందంట. సో ఇక్కడ చూసుకుంటే 4 parts ఎక్కువ ఉంది. సో 4 parts అనేది 4 liters అయితే దెన్ వాట్ విల్ బి ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్ అంటుంది. సో వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది 7 parts. 7 parts అనేది 7 liters అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9. A merchant has 1000 kg of sugar, part of which he sells at 8% profit and the rest at 18% profit. He gains 14% on the whole. The quantity sold at 18% profit అంటుంది. ఓకే, సో సింపుల్గా మనకి ఇది అలిగేషన్ వేస్తే తెలిసిపోతుంది. ఓకే, సో ఒకటి ఎంత కమ్మిండంట 8% ప్రాఫిట్ కమ్మిండు, ఇంకొకటి 18% ప్రాఫిట్ అంట. హీ గెయిన్స్ 14% ఆన్ ది హోల్ అంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఎంత లాభం వచ్చిందంట 14%. ఎప్పుడైనా హోల్ అనే దాన్ని మిడిల్లో వేస్తాం మనం, ఇది మీకు తెలిసిందే. సో ఇక్కడికి ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది, ఇక్కడికి ఎంత వచ్చింది 4, అంటే 2:3 వచ్చింది మనకి. ఓకే, సో 5 parts అనేది మనకి ఇక్కడ ఎంత ఇచ్చింది మనకి 1000 kg కదా. సో 5 parts అనేది 1000 kg అయితే మనకి ఏం కావాలి 18 parts అంటున్నారు. సో 18 parts కమ్మింది ఎంత 3 parts. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 2 times ఉండి 3 zeros ఉన్నాయి, ఇక్కడ కూడా 2 times ఉండి 3 zeros ఉన్నాయి. ఓకే, సో 3 2 6, సారీ 600 kg 2 zeros ఉంటాయి, సారీ. సో 600 kg. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ 10. సో జనరల్గా మీరు సాల్వ్ చేసేయండి, సింప్లిఫికేషన్ కదా, సో ప్రాక్టీస్ చేయండి. టు క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ప్లాట్ఫామ్, ఏ ట్రైన్ టేక్స్ 40 seconds. When the same train crosses the platform at half its speed, it crosses the platform in 120 seconds. Find the ratio of lengths of train and platform అంటున్నాడు. ఓకే, సో మంచి క్వశ్చన్ చూడండి. సో ఒక మ్యాన్ టు క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ప్లాట్ఫామ్, ఏ ట్రైన్ టేక్స్ 40 seconds అంటుంది. ఓకే, సో అంటే ఒక మనిషిని క్రాస్ చేసిందంటే దాని పొడుగునది క్రాస్ చేసుకోవడానికి 40 seconds తీసుకుంది. ఓకే, సో వెన్ ద సేమ్ ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ ఎట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్ అంటుంది. ఓకే, సో స్పీడ్లో సగానికి క్రాస్ చేస్తే 120 seconds పట్టిందంట. ఒకవేళ ఫుల్ స్పీడ్తో క్రాస్ చేస్తే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ది టైం పడుతుంది కదా. సో ఎంత టైం పడుతుంది 60 seconds. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏదైతే యూనిట్ ఇస్తాడో అదే యూనిట్ అన్నిటికీ తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఏమడుతుండో ఫైండ్ ద రేషియో ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది ట్రైన్ అండ్ ద ప్లాట్ఫామ్. ఎప్పుడైనా సరే మనకి సింగిల్ యూనిట్ ఇచ్చింది అనుకోండి, అదే రేషియో మెయింటైన్ అవుతుంటుంది మనకి. ఓకే, సో 40:60 తీసుకుంటే ఇప్పుడు ఏమంటుండే మనకి ఇక్కడ ఇదేంది, ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక మనిషిని క్రాస్ చేసిందంటే దాని పొడవును అది క్రాస్ చేసింది, ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిందంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఉంటుంది మనకి. ఇక్కడ రేషియో తీసుకుంటే ఎంత మనకి 2:3. సో ఇందులో ట్రైన్ది 2 ఉన్నప్పుడు సో ప్లాట్ఫామ్ ఎంత ఉంటుంది 1. ఓకే, సో ఓవరాల్గా రేషియో ఎంత ఉంటుంది మనకి ట్రైన్ టు ప్లాట్ఫామ్ 2:1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, what will be the compound interest on a sum of 22,500 at the rate of 16% per annum for 1 year when interest is compounded half yearly అంటుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎంత అంట హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేశారంట, మనకి 8% అవుతుంది అంతేనా. సో 8% ఫర్ ఎవ్రీ సైకిల్ అవుతుంది. సో మనం జనరల్గా అయితే దీన్ని x + y + xy/100 అంటే 16.64% వస్తుంది మనకి. లేదా 2-1 మెథడ్లో తీసుకున్నాం అనుకోండి, సో 22,500లో ఫస్ట్ 8% కనుక్కోవాలి. ఓకే, సో 22,500లో 8% అంటే నథింగ్ బట్ 225 × 8. ఓకే, సో 225ని ఒక్కసారి డబుల్ చేస్తే ఎంత మనకి 450, ఇంకోసారి డబుల్ చేస్తే 900. ఓకే,
సో ఇంకొకసారి డబుల్ చేస్తే మనకి 8 టైమ్స్ అవుతుంది అంతే కదా. సో 900 డబుల్ చేస్తే 1800 అంటే 3 టైమ్స్ డబుల్ చేయాలి. ఒకసారి డబుల్ చేస్తే మనకి ఏమైంది 225 450 అయింది. ఇంకొకసారి 900 ఇంకొకసారి చేస్తే 1800. సో గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ మళ్ళీ ఇందులో 8% కనుక్కోవాలి. అంటే ఇక్కడ సో ఏదైతే ప్రిన్సిపల్ ఉంటుందో సో ఈ 2-1 మెథడ్లో ఏం చేయాలంటే సో ఫస్ట్ దీంట్లో మనకి 8%. ఓకే. సో 2 ఇంటూ దీంట్లో 8%. నెక్స్ట్ మళ్ళీ ఏదైతే వస్తుందో దాంట్లో 8%. ఇది 1 ఇంటూ అన్నట్టు. ఓకే. సో కనుక్కోండి 8% ఎంత మనకి 18 8 ఎంత 144. సో యాడ్ చేయండి. ఇది 3600 ప్లస్ ఇది 144 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 3744 వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ 13 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అంటుంది కదా. సో ఇది కూడా మీరు చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చూడండి ఇది కొంచెం కూడా ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే మనకి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి సో ప్రాక్టీస్ చేయండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. A and B started a partnership business investing in the ratio of 3:8. C joined them after 4 months with an amount equal to 3/4 of B. What was their profit at the end of the year if C got 24,000 as his share? ఓకే. సో చూడండి A and B స్టార్ట్ చేశారంట ఏ రేషియో 3:8 రేషియోలో. ఓకే. సో A 3 పెడితే B 8 పెట్టాడు. ఇప్పుడు ఏమంటాడు C జాయిన్ దెమ్ ఆఫ్టర్ 4 months 4 months తర్వాత జాయిన్ అయ్యిందంట విత్ అన్ అమౌంట్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ B. ఓకే. సో సి ఏం చేశాడు 4 months తర్వాత జాయిన్ అయితే ఎంత 3/4 ఆఫ్ బి అంటే సో 8లో 3/4. సో 8లో 3/4 అంటే ఎంత మనకి ఇక్కడ 4 2 8 3 2 6 6 పెట్టాడు. సో అంటే ఇప్పుడు ఏమంటుండే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఓవరాల్గా 12 monthsకి అంటే సో ఏ 12 months పెట్టాడు బి 12 months పెట్టాడు. సి మాత్రం ఆఫ్టర్ 4 months అంట అంటే ఎన్ని మంత్స్ పెట్టినట్టు 8 months పెట్టినట్టు. సో వీటి మధ్య ఈ రేషియో తీసుకోవాలి మనం. సో తీసుకుంటే ఎంత మనకి 4 ముళ్ళ 12 4 ముళ్ళ 12 4 2 8 మళ్ళీ కట్ అయ్యద్దు అనుకుంటా కదా. సో 3 3 3 2 టైమ్స్. ఓకే. సో ఎంత వచ్చింది మనకి రేషియో 3:8 వచ్చింది. ఓకేనా. సో 8 4 12 3 15. సో కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ సి రేషియో ఇచ్చిండు. ఓకే. సో సి షేర్ ఇచ్చిండు 4 parts ఇచ్చింది మనకి ఇక్కడ. సో 4 parts అనేది సో 24,000 అయితే మనం టోటల్ ఓవరాల్గా చెప్పాలి ఎంత వచ్చింది మనకి 15 parts వచ్చింది. సో 15 parts అనేది ఎంత సో ఎంత 4 6 24 కదా. సో ఇది కూడా ఎంత 15 6 90 అవుతుంది. సో ఇక్కడ 1000 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1000 వచ్చేస్తుంది. 90,000 అనేది మన ఆన్సర్. సో 19,000 ఆప్షన్ 3 90,000. క్వశ్చన్ నెంబర్ 15. If the diameter and the height of a cylinder are 12 centimeters and the 10.5 centimeter respectively, then using pi is equal to 22/7 find the volume of the cylinder అంటుంది. ఓకే. సో సిలిండర్ మనందరూ తెలిసిందే. సిలిండర్ వాల్యూమ్ ఎంత మనకి ఇక్కడ సో వాల్యూమ్ అంటే సో టోటల్ దీని వాల్యూ కనుక్కోవాలి. సో ఎంత అవుతుంది సిలిండర్ వాల్యూ πr²h. సో పై కనపడిందంటే మనం ఏం చేస్తాం ఆప్షన్స్ అనేవి 11 multiples ఏదైతే ఉంటుందో ఒకవేళ ఒకటే ఉందనుకో అదే మన ఆన్సర్ అయితే 99%. ఒక్కసారి చెక్ చేయండి మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి 11 ఎక్కడ కూడా కట్ కాదు కాబట్టి సో 1281 2 1 3 ఇది అవుతుందా ఇది కాదు. సో 1288 అంటే 8 2 10 8 1 9 సో ఇది కూడా కాదు. సో 8 1 9 8 1 9 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది 3 3 6 1 1 2 సో ఇది కూడా కాదు. సో సింపుల్గా 1188 మన ఆన్సర్ పెట్టవచ్చు ఆప్షన్ 3. లేదు అంటే చేయడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది. సో పై అంటే ఎంత 22/7 తీసుకోమని వాళ్ళే ఇచ్చారు కదా. సో 22/7 ఆర్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు 12 అంటే సో రేడియస్ ఏమవుతుంది 6 6 × 6 మళ్ళీ హైట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 10.5 centimeters ఇచ్చాడు. ఓకే. సో హైట్ 10.5 centimeters అంటే సో కట్ చేద్దాం చూడండి. సో కట్ చేస్తే ఏమైతే మనకి ఇక్కడ 7 1 7 7 5 35 సో ఎంత వచ్చింది మనకి ఆల్మోస్ట్ 1.5 వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇంకొకసారి మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ 9 multiple కూడా అవుతుంది అంతేనా. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది సో అవసరం అయితే ఇక్కడ కూడా 3 ఉంది. ఓకే. సో 27 multiple అవుతుంది మన ఆన్సర్. అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇచ్చిన అట్లలో 9తో డివైడ్ ఏమున్నాయి మనకి ఇక్కడ సో 8 9 ఇది కాదు 8 8 16 3 19 ఇది కాదు. సో ఇది చూడండి 9 9 18 ఇది అవుతుంది. ఇది 3 3 6 8 ఇది కూడా కావట్లేదు. సో 9 multiple అయితే పక్కాగా పెట్టవచ్చు మనం. ఓకే. సో లేదు అంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది కూడా చేయొచ్చు. 6 ఎంత 36 36కి 1 times మళ్ళీ హాఫ్ టైమ్స్. ఓకే. 36లో హాఫ్ ఎంత 18. ఓకే. సో యాడ్ చేస్తే ఎంత 36 +
18, 36 ప్లస్ 8 ఎంత 44, మళ్ళీ ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి 54. ఓకే, సో మనకి ఎంత కావాలి 54 ఇంటూ 22 కదా. సో చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 2 4 8. ఓకే, సో 2 5 10, 4 2 8, 18. సో 5 2 10 1 11. సో 1188 ఇలా కూడా వచ్చేస్తుంది. సో మీ ఇష్టం, ప్రాసెస్ అనేది మనం ఎలా చేస్తే మన క్వశ్చన్ ఈజీగా అయిపోద్దో చేసుకుంటే అది బెటర్. ఓకే, సో నెక్స్ట్ 18 years ago a man was 3 times as old as his son now. The man is twice as old as his son now అంట. సారీ, సో ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ది మ్యాన్ అండ్ హిస్ సన్ అంటుంది. ఓకే, సో 18 years ago, 18 years ago ఎంత అంట. సో ఏ మ్యాన్ వాస్ 3 times as old as his son అంటుంది. ఓకే, సో మ్యాన్ సన్ 18 years ago ఎంత ఉంది 3:1. ఓకే, సో నౌ ప్రజెంట్ అంట ద మ్యాన్ ఈస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సో ప్రస్తుతానికి ఎంత ఉందంట 2:1. ఎప్పుడైనా ఏజెస్లో మీకు ఇంతకుముందు చెప్పాను, సో డిఫరెన్స్ అనేది ఎప్పటికీ మారదు. ఇది 2 parts ఉంటే ఇది కూడా 2 parts ఉండాలి, కానీ ఇక్కడ 1 part ఉంది కాబట్టి దీన్ని 2 parts చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. సో ఇంటూ 2 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి రేషియో 4:2 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి క్లియర్గా విజిబుల్ ఏం కనిపిస్తుంది, మనకి ఇక్కడ 1 part కనిపిస్తుందా. సో 1 part అనేది మనకి ఎంత వచ్చింది 18 years వచ్చింది కదా. 1 part అనేది 18 years వస్తే ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ది మ్యాన్ అండ్ హిస్ సన్ ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ సన్ అంటే ఇదే కదా ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత 4 parts, 18 72. సో 72 years అనేది మన ఆన్సర్. ఓకే, సారీ ఇది 18 years ago కదా 3:1. సారీ మనకి ఏమంటుండు నవ్వు అనేది కింద వస్తుంది 4:2 కదా. సో 6 parts అవుతుంది. సో 18 108. సో 108 years దీని ఆన్సర్ వస్తుంది. సో ఇది 18 years ago కదా, సో ఇది ప్రజెంట్ కాబట్టి ఓకే 6 parts 108. ఓకే, ఇది కాదు ఆన్సర్. లేదు అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఇది 18 years మనకు 1 part వచ్చింది 6 parts అంటే మన ఆన్సర్ అనేది 27 మల్టిపుల్ ఉంటుంది. సో ఇది 18, సో ఇందులో ఇంకొక 3 ఉంటుంది కదా. సో ఏమవుతుంది మనకి 27 మల్టిపుల్ అవుతుంది. సో 27 మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు మనం. 27 3 times కదా 108 కాదు 4 times, 4 7 28, 4 2 10, సారీ 4 2 8. ఓకే, సో 27 మల్టిపుల్ అలా కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో ఓన్లీ 9 కాకుండా ఎప్పుడైతే మనకి ప్యూర్గా కట్ అవ్వదు అని తెలిసినప్పుడు డైరెక్ట్ కంప్లీట్ మల్టిపుల్ అంటే 27 యొక్క మల్టిపుల్ 9కి ఇంకొక 3 కూడా చేసుకోవచ్చు కదా. సో అట్లా చెక్ చేయండి. అలా చెక్ చేస్తే మనకి ఇక్కడ 9 మల్టిపుల్ 72 ఎగిరిపోతుంది కదా. సో ఆ విధంగా మనకి ఇంకొంచెం స్పీడ్గా మల్టిపుల్ చెక్ చేస్తే ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటుంది. ఓకే, సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే n+1 ఉంటుంది. సో 10 అంటుంది కాబట్టి 10+1 11 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ షాప్కీపర్ ఆఫర్స్ ఏ స్కీమ్ ఆఫ్ either selling articles at successive discount of 30% and 20%, or one where a customer can buy 2 get 1 free. The positive difference in overall nominal percentage discounts offered in the 2 schemes అంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేసిందంటే షాప్ కీపర్ 2 types ఆఫ్ డిస్కౌంట్స్ పెట్టిండు. ఒకటేంది 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% and 20%. సో సక్సెసివ్ డిస్కౌంట్ 30కి 20కి వేస్తే ఎంత, సో 30 + 20 మైనస్ ఆఫ్ 30 × 20/100. సో 20 క్యాన్సిల్ అయితే 50 - 6 ఎంత 44% ఒకటి వస్తుంది. ఓకే, సో ఎప్పుడు సక్సెసివ్ చేసినప్పుడు. సో ఇంకొకటి ఏంటంట బై 2 get 1 ఫ్రీ. ఎప్పుడైనా డిస్కౌంట్ మనం వేటి మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కదా. సో 1 అనేది ఫ్రీ, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమైతే అంటే 3 అవుతాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బై 2 get ఫ్రీలో ఇలా 1/3 అని తీసుకోవాలి. కొన్నిసార్లు మనం 1/2 అని ఇస్తాం బై మిస్టేక్లా, అలా తీసుకోవద్దు. సో ఎంత వస్తాం మనకి ఇక్కడ 33 1/3%. సో దీనికి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 34 ఉంది అనుకుందాం. సో 34 ఉంటే ఎగ్జాక్ట్లీ 10, 34 లేదు కాబట్టి 10 కంటే కొంచెం బై 3 యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 10 1/3 ఉంది, కొంచెం కింది పోతే 10 2/3 కూడా ఉంది ఇక్కడ మనకి. సో 10 2/3 ఉంది. ఇప్పుడు 1/3 2/3 అంటే సో కంప్లీట్ 1లోంచి 1/3 తీసేస్తే ఏమొస్తుంది 2/3. సో 33 1/3 తీసాం కదా మనం, సో 2/3 వస్తుంది అన్నట్టు. సో 10 2/3 అనేది మన ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, the pass percentage in an examination is 35% of the total marks. A student scored 390 marks and was declared to fail by 65 marks. The total marks of the examination must be అంటుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ ఎంత అంట పాస్ మార్క్స్ 35% మార్క్స్ అంట.
సో 35% మార్క్స్ అంటే ఒక స్టూడెంట్కి ఏమొచ్చినాయంటే 390 మార్కులు వచ్చినాయంట, కానీ 65 మార్కులతో ఫెయిల్ అయ్యిందంట. అంటే దాని అర్థం ఏంటిది? ఆ పర్సన్ 390 + 65, ఓకే. సో ఎంత వస్తుంది మనకి? 455 వస్తే ఆ పర్సన్ పాస్ అయ్యేటోడు. అంటే 35% అనేది 455కి ఈక్వల్ కదా. సో 35% అనేది 455 అంటే సో మనకి ఏం కనుక్కోండి? టోటల్ మార్క్స్ కనుక్కోండి. టోటల్ మార్క్స్ ఎంత? 100%. సో ఇందులో మనం ఒకటి గమనిస్తే ఇక్కడ చూడండి. సో 390 అనేది 13 మల్టిపులే. సో 65 అనేది 13 మల్టిపులే. సో రెండు యాడ్ చేసి వచ్చే 455 కూడా 13 మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ 13 కట్ అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపులే ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాతకైతే 100% మనం 13 మల్టిపుల్ ఆన్సర్ చేయొచ్చు. సో అలా ఉంది, ఒక్కటే ఆప్షన్ కాబట్టి అది మనం ఆన్సర్ పెట్టేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 35ని 455ని కట్ చేయడం దానివల్ల ఏంటంటే ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. మనం ఇందాక సింప్లిఫికేషన్ టఫ్గా వచ్చినాయి. సో అలాంటి టైంలో మనం వాటిని మనం సాల్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి. ఏ బోట్ కెన్ గో 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 11 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఎ టోటల్ టైమ్ ఆఫ్ 52 minutes. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈస్ 5 km/h, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ వెన్ గోయింగ్ డౌన్ స్ట్రీమ్ అంటుంది. ఓకే. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. జనరల్గా అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మనం ఏం చేస్తాం? అప్ స్ట్రీమ్ స్పీడ్ అయితే ఏమైతే మనకి పడవ వేగం మైనస్ ఈ స్ట్రీమ్ అది ప్రవాహ వేగం చేస్తాం. ఓకే. సో బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ చేస్తాం జనరల్గా. సో 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటుంది కదా. సో అప్ స్ట్రీమ్ అంటే సో నేనేమనుకుంటున్నా అంటే ఏదైతే పడవ వేగం ఉంటుంది కదా బోట్ స్పీడ్ దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. సో అప్ స్ట్రీమ్ అయితే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటిది? 11 కిలోమీటర్స్ కదా. సో 11 కిలోమీటర్స్లో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇంకొకటి డౌన్ స్ట్రీమ్ కదా. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఇది యాడ్ అవుతుంది కాబట్టి x+y అనుకుంటున్నా. సో ఓవరాల్గా 52 minutes పట్టిందంట. సో 52 minutes అంటే మనం ఇది మొత్తం కిలోమీటర్స్ హవర్స్లలో ఉంది కాబట్టి దీన్ని కూడా అవర్స్లోకి మార్చుకుంటే ఏమవుతుంది మనకి? by60 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనం? ఇప్పుడు జనరల్గా ఎక్స్ అనేది ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటుండు? ప్రవాహ దిశలో వెళ్తున్నాం, పడవ వేగం. ఓకే. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమంటుండు. సో ఇప్పుడు ఆ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది కింద ఆప్షన్స్లోనే ఉంది కదా. సో డౌన్ స్ట్రీమ్ అనేది ఆప్షన్స్లోనే ఉంది కాబట్టి సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం రావాలి? 52/60 రావాలి. ఓకే. సో ఈజియెస్ట్ ఆప్షన్స్ ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఇదే కదా మనం తీసుకుంది. ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. సో ఈ ప్లేస్లో ఆప్షన్స్ దగ్గర నుంచి ఈజీగా ఉండే ఆప్షన్ ఇప్పుడు x+y అనేది అక్కడ ఉంటుంది అన్నట్టు అంతే. సో ఓకే. సో x+y అనేది ఇక్కడ ఎంత? నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆప్షనే తీసుకుంటున్నా. సో x+y అనేది 30 కదా. సో x-5 అనేది ఏమైతే? ఇప్పుడు x+5 అనేది 30 అయితే x-5 ఏమైతే? 20 అవుతుంది కదా. అంతే కదా. సో ఓవరాల్గా 10 డిఫరెన్స్ ఉంటుంది. ఇది x-5 x+5 అంటే అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 కదా. 10 కదా. చూడగానే చెప్పొచ్చు. సో ఇది 30 అయితే ఇది 20 అవుతుంది. సో 10/20 అంటే ఎంత? 1/2నా ప్లస్ 11/30 వచ్చింది. సో దీన్ని చేసి ఎంత? 30 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? 22. 30 + 22 అంటే 52, 30, 20, 60. సో వచ్చిందా? సో 30కి వచ్చింది కాబట్టి 30 అనేది మన ఆన్సర్ అయితే. లేదు అంటే ఇంకొక ఆప్షన్ చెక్ చేస్తాం. ఓకేనా. సో ఇలా ఆప్షన్ చెక్ చేస్తే కూడా మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ X and Y complete a piece of work in 8 days and 12 days respectively. If they work on alternate days with X working on the first day, how long will it take to duo to complete the same work అంటుంది. ఓకే. సో ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారంట సేమ్ ఇంతకు ముందు లాగానే. సో చూద్దాం చూడండి. ఒకటి ఎక్స్ 8 daysలో చేస్తే వై ఎన్ని రోజులు చేస్తాడంట? 12 daysలో చేస్తారంట. ఓకే. సో స్టార్టింగ్ విత్ ఎక్స్ అంటున్నాడు. సో ఫస్ట్ అయితే వీటి యొక్క ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 24. సో 8 3 24, 12 2 24. సో ఒక 2 daysలో సో 2 daysలో ఎంత వర్క్ చేస్తారు వీళ్ళు? 5 units చేస్తారు. అంతేనా. సో నాకు 24 కావాలి. 24 కావాలంటే సో 5 times తీసుకుంటే అయిపోతుంది కదా. సేమ్ ఇంతకు ముందు లాగా చేద్దాం. సో 5 times తీసుకుంటే డైరెక్ట్ నాకు 25 units వస్తుంది. అంతేనా. సో ఇక్కడ ఎంత అవుతుంది నాకు? ఇక్కడ 5 times తీసుకుంటే 10 days అవుతుంది. అంటే మన ఆన్సర్ 10 days కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే 24 యూనిట్ కదా. ఓకే. సో లాస్ట్కి ఎవరు చేస్తారు మనకి? ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరు? ఎక్స్ స్టార్ట్ చేసింది. ఎక్స్ స్టార్ట్ చేసింది అంటే నెక్స్ట్ వై అందుకుంటాడు కదా. సో వై అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలా సాల్వ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఎక్స్ కూడా రావచ్చు. అదొక్కటే. ఓకే. సో వై చేసిండు అనుకుందాం. సో వై అయితే ఎంత? 1 dayలో రోజుకు 2 యూనిట్లు చేస్తారు. ఓకే. సో ఒక యూనిట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 25 మైనస్ 5 కదా తీసుకోవాల్సింది ఇక్కడ. ఎన్ని డేస్ అయిపోయింది? 10 days కదా. సో 10 మైనస్ సో ఒక యూనిట్ చేయడానికి 1/2. 10 మైనస్ 1/2 అంటే ఎంత? 9 1/2. ఓకే. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్.
Pipe A is filling pipe while B and C are emptying pipes. Pipe A alone can fill a tank in 10 hours and pipe B alone can empty 2/3 part of the tank in 20 hours. If all the three pipes are open together, the tank is completely filled in 40 hours. In how many hours can C alone empty 2/3 part of the tank అంటున్నారు. ఓకే, సో చూద్దాం చూడండి. బి మరియు సిలు ఖాళీ చేసేయంట. ఓకే, సో ఏ ఒకటి నింపేదే. సో ఏ 10 అవర్స్లో నింపేస్తుంది అండ్ బి ఏం చేస్తుంది 2/3 భాగాన్ని 20 గంటల్లో ఖాళీ చేయగలరు. 2/3 అంటే సో ఇది 20 పాదుల సారీ 2 పాదులు 20, ఇది 3 పాదుల 30 అవుతుంది, కాకపోతే మైనస్ ఉంటుంది. ఓకే, సో మనకి 3 కలిసి ఒకేసారి తెలిస్తే 40 గంటల్లో పూర్తిగా నిండుతుందంట. ఓకే, సో ఏబిసి 3 కలిస్తే ఎంత 40 అవర్స్. సో చూద్దాం చూడండి. ఎల్సిఎం ఎంత 10కి 30కి 40కి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 60 రాదు 120 వస్తుంది. ఓకే, సో 120 అంటే 4 మూల 12 3 4 12 10 12. ఓకే, సో ఇక్కడ బి అనేది మైనస్ కదా, సో మైనస్ ఇది 12 మైనస్ 4 ఎంత మనకి ఇక్కడ 12 మైనస్ 4 అంటే 8. ఓకే, సో 8 ఇక్కడ 3 అంటే దాని అర్థం ఏంటిది, ఇంకొకటి కూడా ఖాళీ చేసేది కదా. సో 8 3 అంటే సో సిది ఎంత వస్తుంది మనకి ఇక్కడ -5. సిది -5 ఏమంటుండు, సి ఒకటే ట్యాంక్ యొక్క 3/2 భాగాన్ని ఎన్ని గంటల్లో ఖాళీ చేయగలదు అంటుంది. ఓకే, సో 2/3 ఆఫ్ ది 120 డివైడెడ్ బై 5 సి ఒకటి అంటుంది కదా. సో 3 4 12 5 ఎంబుల 40 2 ఎంబుల 16 16 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If a number 32xy 66 is divisible by 98, then find the lowest value of x plus y అంటుంది. ఓకే, సో x plus y యొక్క లోయెస్ట్ వాల్యూ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ 99తో డివైడ్ అవుతుంది అనుకో. సో ఇప్పుడు ఈ నెంబర్ 99తో డివైడ్ కావాలి, దీని యొక్క డివిజిబిలిటీ 99తో చెక్ చేయాలంటే మనం రైట్ సైడ్ నుంచి 2గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, రైట్ సైడ్ నుంచి. ఓకే, సో ప్లస్ 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 వీటన్నిటిని యాడ్ చేస్తే, వీటన్నిటిని 32 ప్లస్ XY ప్లస్ 66ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఉంటుంది కదా. సో ఆ నెంబర్ 99తో డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ మనకి 99తో డివైడ్ అయినట్టు. ఇది 99 డివిజిబిలిటీ రూల్. ఓకే, సో లేదా మీరు 11 9 కూడా వేసుకోండి. సో ఇది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను కొత్తగా నేర్చుకోవడానికి. సో ఇప్పుడు నేను 66కి 32 యాడ్ చేస్తే ఏమైతే నాకు ఇక్కడ 98 వస్తుంది. ఓకే, సో 98 ప్లస్ XY వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 98 ప్లస్ XY అనేది నాకు 99తో డివైడ్ కావాలంటే XY ప్లేస్లో ఎంత అవుతుంది, సింపుల్గా 1 అవుతుంది, అంతే కదా. సో 1 అయితే ఏమవుతుంది 99 అవుతుంది. సో 1 అనేది మన ఆన్సర్. ఇక్కడ వాళ్ళు అడగడం కూడా లోయెస్ట్ వాల్యూ ఆఫ్ x ప్లస్ 5 అడుగుతున్నారు కదా. సో ఇది మీకు తెలిస్తే ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు ఇది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 49/x ఈజ్ ఈక్వల్ 21/36, దెన్ x ఈజ్ ఈక్వల్ టు అంటుంది. ఓకేనా, సో కట్ చేస్తే పోతుందా, ఇది 3 ఏళ్ళు 21 3 12 36. సో ఇక్కడ ఈ 7కి ఇది ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఉంది కదా. సో 7 స్క్వేర్, ఇక్కడ x ప్లస్ కూడా 12కి ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఉంటుంది. సో ఎందుకంటే ఇవి రూట్లో ఉన్నాయి కదా, సో అందుకోసం 12 స్క్వేర్ ఎంత 144 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 25. A fraction becomes 1/2 if 2 is added to the numerator and 5 is added to the denominator. It also becomes 1/3 if 2 is subtracted from both the numerator and denominator. The positive difference between the denominator and the numerator of the fractions అంటారు. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఫ్రాక్షన్ సమ్ x/y అనుకుందాం. సో x/yలో ఏంటంట, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అండ్ 5 ఈజ్ యాడెడ్ టు ద డినామినేటర్, అది 1/2 అవుతుందంట. సో న్యూమరేటర్కి 2 5 డినామినేటర్ యాడ్ చేస్తే ఆ ఫ్రాక్షన్ ఏమవుతుందంట 1/2 అవుతుందంట. ఓకే, సో ఇక్కడ కూడా 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి y ప్లస్ 5 వస్తుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ 2x - 1. ది సేమ్ టైం మనం ఏం చేయొచ్చు, మళ్ళీ సేమ్ ఏమంటుండు, ఇట్ ఆల్సో బికమ్స్ 1/3 ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటుండు. సో x - 2 బై y - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/3. ఓకే, సో 3x - 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత y - 2. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3x, ఇది వస్తే ప్లస్ అవుతాయి కాబట్టి -4 అవుతుంది, అంతేనా. సో y ఈక్వల్ చేయండి రెండిట్లలో, 2x - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3x - 4 వస్తుంది. సో ఈ 2x ఇటు -4 ఇటు పంపించినాం అనుకో, ఇది +4 అవుతుంది. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ, ఇది ఇటు +4 అంటే +4 - 1 అంటే 3 వస్తుంది.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అయిందా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 2 ముళ్ళ 6 మైనస్ 1, వై ఈజ్ ఈక్వల్ టు 5. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 మైనస్ 3 2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If 1 plus cot square theta is equal 625/49 and theta is acute, then what is the value of sin theta plus cos theta to the power of 1/2 అంటుంది. ఓకే, సో ఇప్పుడు 1 plus cot square theta కదా. సో జనరల్గా cot square theta అయితే ఏమవుతుంది ఇక్కడ మనకి? సో cot square theta ఈజ్ ఈక్వల్ టు 625/49 మైనస్ 1. సో 649 అంటే 625 నుంచి 50 తీసేసినాం అనుకో, ఏమైంది మనకి? 575. ఒకటి ఎక్స్ట్రా తీసేసినాం కాబట్టి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసినాం, 576/49. ఇది స్క్వేర్ టీటా. జనరల్గా కాట్ టీటా అయితే ఏమైంది మనకి ఇక్కడ? సో కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24/7. ఇది మనకు చూడగానే గుర్తుకు రావాల్సింది ఏంటి మనకి? ట్రిప్లెట్ 7 24 25. ఓకే, సో మనం ఏమడుగుతుండు? సైన్ టీటా ప్లస్ కాస్ టీటా టు ద పవర్ ఆఫ్ 1/2 అంటుండు. సో ఇప్పుడు మనకి ఏది ఉన్నా సరే సైన్ టీటా అంటే మనం ఏం రాస్తాం? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అవి పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి హైపోటెన్యూస్ ఎట్లాగా వీళ్ళు ఏది పెద్దదైతే అదే హైపోటెన్యూస్ అయితే 25 కాబట్టి. సో డైరెక్ట్ నేను 7 + 24 డివైడెడ్ బై 25 రాసుకోవచ్చు కదా. సో టోటల్ వాళ్ళు అడిగిన వాల్యూకి వీళ్ళు రాసుకోవచ్చు కదా. ఓకే, సో టు ద పవర్ ఆఫ్ ఎంత? 1/2. 7 + 24 అంటే ఎంత? సో 31. సో డైరెక్ట్ రూట్ రాసేస్తున్నాను నేను. సో 25 బయటకు వస్తే ఏమవుతుంది? 5. సో 31/5. ఆప్షన్ 1. Next question. A bus starts from a bus stand after every 50 minutes in the same direction. Mohit is walking in opposite direction with a speed of 50 km/h. If Mohit meets each bus in 10 minutes, then what is the speed of the bus? అంటుండు. ఓకే, సో ఏమంటుండు? ఏ బస్ స్టార్ట్ ఫ్రమ్ ఏ బస్ స్టాండ్ ఆఫ్టర్ ఎవ్రీ 50 minutes. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్రో స్టేషన్లో ఉన్నాం. మెట్రో స్టేషన్లో ఏమవుతుంది? ఎవ్రీ 5 to 8 minutesలో ఒక మెట్రో వెళ్ళిపోతుంది. సేమ్ ఇట్లనే ఎవ్రీ 50 minutesలో ఒక బస్సు వెళ్ళిపోతుంది అన్నట్టు బస్ స్టాండ్లో సేమ్ డైరెక్షన్. ఒకదాని వెనక ఒకటి పోతాయి కదా, సో అట్లా వెళ్తాయి అన్నట్టు. ఓకే, మోహిత్ ఏం చేస్తుందంట? ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తున్నాడంట ఎట్ ద స్పీడ్ ఆఫ్ 50 km/h. ఓకే, సో ఇది జనరల్గా పాసిబుల్ కాదు. నాకు తెలిసి ఇది బస్సుకి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి. సో మేబీ కంపోజిషన్లో ఏదైనా క్వశ్చన్ కంపోజిషన్లో ఇలా వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఈయన ఏమంటుండంటే ఆపోజిట్ డైరెక్షన్లో 50 km/h స్పీడ్లో వస్తుండు. సో ఈయన ఆపోజిట్లో స్పీడ్లో వస్తున్నాడు కాబట్టి ఏమవుతుందంట? ఆయన ప్రతి బస్సుని 10 minutesలో కలుస్తున్నాడంట. సో 10 minutesలో అంటే ఒక్కొక్కటి వాటి మధ్య గ్యాపే 50 minutes. అంటే 50 minutes ముందు ఒక బస్సు పోయిందంటే ఇంకొక 50 minutes తర్వాతకి ఒక బస్సు పోతుంది. అంతేనా? ఒక బస్సుకి ఒక బస్సు రావడానికి మధ్య 15 minutes ఉంటుంది. కానీ మనోడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు కాబట్టి ఆయన 10 minutesలోనే టచ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటిది? సో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక బస్ అనేది 10 minutesలో 50 minutesలో ఎంతైతే ట్రావెల్ చేస్తుందో, అంతేనా? సో మనోడు కూడా 10 minutesలో అంత ట్రావెల్ చేస్తున్నాడు మోహిత్. ఓకే, సో ఇది రివర్స్లో ఉంటే బాగుండేది ప్రాక్టికల్గా, కానీ అలా లేదు కాబట్టి మన క్వశ్చన్ ఇచ్చినట్టే చేయాలి కాబట్టి. సో అదే డిస్టెన్స్ని మనోడు 10 minutesలో వెళ్తున్నాడు. అంటే వాటి యొక్క స్పీడ్ రేట్ అన్నట్టు చెప్పాలంటే బస్సు ఏదైతే 50 minutesలో ట్రావెల్ చేస్తుందో మోహిత్ ఆ 10 minutesలో ట్రావెల్ చేస్తుంది. అంటే రేట్ ఆఫ్ స్పీడ్ అన్నట్టు. ఓకే, సో వీళ్ళ యొక్క రేషియో తీసుకుంటే సో బస్ బై మోహిత్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? స్పీడ్ రేషియో 10/50 వస్తుంది, అంటే 1/5. సో మనకు ఓవరాల్గా స్పీడ్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? 50 kilometers ఇచ్చాడు కదా. సో 6 parts అనేది 50 km/h అయితే సో మనకి ఏం కావాలి? బస్సుది కదా. సో బస్సుది ఎంత ఉంది మనకి ఇక్కడ? 1 part. సో 1 part అనేది ఎంత మనకి ఇక్కడ? 12.5 km/h. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A can do a certain piece of work in 20 days. B is 25% more efficient than A and C is 20% more efficient than B. A and C work together for 5 days. B alone will complete the remaining work అంటుంది. ఓకే, సో జనరల్గా ఏదో రేషియోస్ ఇచ్చాడు కదా. సో చూద్దాం చూడండి. ఏ కెన్ డూ ఏ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అంటుండు. ఓకే, సో ఏ ఒక వర్క్ని 20 daysలో చేస్తాడు. నెక్స్ట్ ఏమంటుండు? బి ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు బీని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? సో ఏ రేషియో 4 ఉంటే బి రేషియో 5 చెప్పొచ్చా? సో 25% మోర్ ఎఫిషియంట్ అంటుంది ఏ కంటే బి అనేటోడు. సో ఇది 4 5 20 అయితే ఇదేమైతుంది? 5 5 25 అవుతుంది. సో అంతేనా? నెక్స్ట్ సిదేం చెప్తుండు? సి ఈజ్ 20% మోర్ ఎఫిషియంట్ దెన్
బి అంటుండు. ఓకే, సో బి కంటే సి అనేవాడు 20% మోర్ ఎఫిషియంట్ అంట. సో ఇది 5 అయితే ఇది 6 అవుతుంది. 20% అంటే అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి 20% ఉంటుంది కదా. సో 5 5 25 అయితే 6 5 ఏమవుతుంది మనకి ఇక్కడ 30 అవుతుంది. అంతేనా? ఇక్కడ ఏదైతే వచ్చిందో మనకి ఎఫిషియన్సీ రేషియో, ఇది టైం రేషియో కాదు. సో ఎఫిషియన్సీ రేషియో ఇది. ఓకే, సో ఏ ఎఫిషియన్సీ 20 అయితే బిది 25 అవుతుంది, సి 30 అవుతుంది. సో వీటిని కట్ చేస్తే 5 4 20, 5 5 25, 5 6 30. సో ఓవరాల్గా వీళ్ళు ఏంటంట, ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 5 days అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు టోటల్ వర్క్ కావాలిగా మనకి. టోటల్ వర్క్ కావాలంటే ఇక్కడ మనకి ఏముంది, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఓన్లీ ఏది మాత్రమే ఉంది కదా. సో ఏది మాత్రమే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, సో టోటల్ వర్క్ ఏం చేస్తాం, 4 into 20 చేసుకోవాలి కదా. సో యూనిట్స్లో కన్వర్ట్ చేస్తే ఓకే, సో టోటల్ వర్క్ ఏమైంది, 80 units అయింది. సో ఇప్పుడు ఏమంటుంది మనకి, ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఏ సి ఇద్దరు 5 days చేశారంట, 4 6 10. సో 10 ఎఫిషియన్సీతోని 5 days చేస్తే ఏమైతే మనకి 50 units వర్క్ అయిపోయింది. ఓకే, సో 50 units అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ, 30 units ఉంటుంది. సో అంతేనా? సో మనల్ని ఏమంటుండు, బి అలోన్ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ అంటుంది. ఓకే, సో రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు చేస్తారు, సో బి అంటుండు కదా. సో 30/5, 5 6 30, 6 daysలో చేస్తాడు. ఓకే, సో ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Average marks obtained by 19 boys of a college is 48. If the highest marks and the lowest marks obtained are removed, then the average reduced by 4. What is the average of the highest and lowest marks obtained అంటున్నారు. ఓకేనా? సో 19 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటుంది మనకి ఇక్కడ క్వశ్చన్లో, సో 48 అంటున్నాడు. ఓకే, సో ఇఫ్ ద హైయెస్ట్ మార్క్స్ అండ్ లోయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ ఆర్ రిమూవ్డ్. సో రిమూవ్ అయిపోతే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన అబ్బాయి, లోయెస్ట్ మార్క్స్ వచ్చిన అబ్బాయి కూడా వెళ్ళిపోతారు కదా. సో 17 బాయ్స్ ఉంటారు. సో ఇప్పుడు ఒక యావరేజ్ ఏమైందంట, 4 తగ్గిందంట. ఇప్పుడు యావరేజ్ ఎంత అయింది, 44 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చింది ఉంటుంది కదా. సో ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది. దీంట్లోంచి తీసేసి బై 2 చేస్తే మనకు కావాల్సిన యావరేజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంది మనకి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా. సో అలా కాకుండా మనం ఆల్రెడీ యావరేజ్లో లీవింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో అవి ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం ఆ క్వశ్చన్స్. సేమ్ అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇక్కడ 19 మెంబర్స్ ఏమైంది, యావరేజ్ 48 అయింది. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. ఇద్దరు వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ ఎంత అయింది, 4 తగ్గింది. అంటే 4 తగ్గింది, టోటల్ యావరేజ్ 4 తగ్గిందంటే ఏవైతే రిమైనింగ్ 17 మెంబర్స్ ఉంటుందో వాళ్ళందరి నుంచి ఒక్కొక్కటి తీసుకెళ్ళేంత ఎక్స్ట్రా ఉన్నట్టు కదా వాళ్ళది, అంతేనా కదా. సో ఇప్పుడు ఒరిజినల్ యావరేజ్ ఎంత, సో 48 ప్లస్ ఇప్పుడు ఎంత వస్తుంది, 17 4 68. 19 మందిలో ఇద్దరు పోతే 17 ఉంటారు కదా. సో ఎంత, 17 4 68 అంత ఎక్స్ట్రా ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర. కానీ ఇక్కడ ఏమంటుంది మనకి, యావరేజ్ కనుక్కోమంటుంది. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ కదా. సో ఇక్కడ వెళ్ళిపోయింది ఇద్దరు పర్సన్. ఈ 68 ఎక్స్ట్రా అనేది ఒక్కరి దగ్గర కాదు కదా. సో ఇద్దరి దగ్గరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ కావాలి కాబట్టి సో బై 2 చేస్తే ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉంటుందో ఆ ఇద్దరు పర్సన్స్ యొక్క యావరేజ్, లేదా రెండు హైయెస్ట్ లోయెస్ట్ యొక్క యావరేజ్ అయితే 68/2 అంటే ఎంత మనకి ఇక్కడ 34. సో 48 + 34. సో 48 + 34 అంటే 4 3 7 8 4 12. 70 + 12 అంటే ఎంత, 82. సో 82 అనేది మన ఆన్సర్. మీకు ప్రాసెస్ కావాలంటే ఇలా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. The monthly income of a person in the year 2022 was 65,000 and his monthly expenditure was 45,000. In the year 2021, his monthly income increased by 15% and his monthly expenditure by 7%. What is the percentage increase in his savings? అంటుంది. ఓకేనా? సో మనం ప్రీవియస్ దాంట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసాము. ఓకే, సో ఇదే కాకుండా మనం సేమ్ ఇదే పేపర్ ఇదే టైప్ ఆఫ్ ఇంకా 2 చేసాము కదా. సో అవి కూడా చూడండి, ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఈ క్వశ్చన్ ఎండింగ్లో వస్తాయి. సో చూద్దాం. ఎంత, 2020 వాస్ 65,000 అంటుండు, ఇంకొకటి 45,000 అంటుండు. ఓకే, ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ వచ్చింది. వీటి రేషియోస్ కాబట్టి సింపుల్గా 65 45 తీసుకుంటున్నా. ఓకే, సో కట్ చేస్తే ఎంత, 5 13 5 9 13:9 రేషియో వచ్చింది. సో ఇప్పుడు సేవింగ్స్ ఏమైతే మనకి ఇక్కడ, సో 13 - 6 అంటే 4 parts. సో 4 parts అనేవి సేవ్ చేస్తారు. ఇప్పుడు ఏమంటుండంట, ఇన్ ద ఇయర్ 2021 హిస్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీస్డ్ బై 15%.
సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా లైన్ ఎలిగేషన్ మెథడ్ ప్రీవియస్ దాంట్లో. సో లైన్ ఎలిగేషన్ మెథడ్లో ఒక దగ్గర ఎక్స్పెండిచరు, ఒక దగ్గర సేవింగ్స్ తీసుకోవాలి. సో సేవింగ్స్ తీసుకోవాలి, ఇన్కమ్ మిడిల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇన్కమ్ ఎంత ఉంది, 13 పార్ట్సా? సో ఓవరాల్గా 13 పార్ట్స్. కానీ ఇక్కడ మనకి ఏదైతే అడుగుతాడో, ఇప్పుడు పర్సంటేజెస్ అడుగుతున్నాడు కాబట్టి దాని పైన పెట్టేస్తాం, మన దగ్గర ఉన్నది కింద పెట్టేస్తాం. సో ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 9 పార్ట్స్ ఉంది. సేవింగ్స్ ఎంత ఉంది, 4 పార్ట్స్ ఉంది. ఓకే. సో ఇన్కమ్ ఇంక్రీస్డ్ బై 15% అంటున్నారు. సో ఇన్కమ్ 15% ఇంక్రీజ్ అయింది అండ్ హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇంక్రీస్డ్ బై 7%. ఎక్స్పెండిచర్ 7% ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, మనకేమంటుండు, సేవింగ్స్ ఎంత పెరిగాయి అంటున్నాడు. ఓకేనా. సో మిడిల్లో ఉండేది ఏంటంటే మిడిల్ వాల్యూని చూపిస్తుంది. ఎప్పుడైనా మిడిల్లో ఉండేది హైయెస్ట్కి లోయెస్ట్కి మధ్యలో ఉంటుంది. సో ఇట్ సైడ్ ఆల్రెడీ 17 అనేది లోయెస్ట్ పాయింట్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది మనకి ఏమవుతుంది, హైయెస్ట్ పాయింట్ అవుతుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 4 పార్ట్స్ ఇటు సైడ్, సో 9 పార్ట్స్ ఇటు సైడ్ వస్తుంది. సో 4 పార్ట్స్ అనేది వీటి మధ్య డిఫరెన్స్. 4 పార్ట్స్ అనేది 7కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత, 8. సో 8%. సో 4 పార్ట్స్ అనేది 8% అంటే డబల్ ఉంది కదా. సో 9 పార్ట్స్ అనేది 18% అవుతుంది. సో 15, 13 అదే 15, 18 యాడ్ చేసి ఎంత అవుతుంది మనకి, 15 + 15 30, ఇంకొక 3 ఎక్స్ట్రా ఉన్నది కదా. సో 33% అవుతుంది. సో 33% మన ఆన్సర్, ఆప్షన్ 1. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మొత్తం లెక్చర్లో ఆల్మోస్ట్ మనకి మే 8, 9, 7 3 మ్యాథ్స్ కవర్ చేసిన. మీకు రీజనింగ్ కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ వీటిలో మీకు ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో చెప్పండి. ఓకే. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి ఎక్కువ వీడియోస్ ఇస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో మంచిగా చదువుకోండి.